బ్రేకింగ్ చూస్తున్నాం. సీఎం జగన్ బస్సు యాత్రలో భద్రతను టైట్ చేసింది సెక్యూరిటీ. బస్సు యాత్రలో ముందు వెళ్లే వెహికల్స్ కు సెక్యూరిటీ సిబ్బంది సీసీ కెమెరాలను అమర్చారు. అనుమానితుల కదలికలను సిబ్బంది ఎప్పటికప్పుడు పరిశీలించే వీలు కలుగుతుంది. ఇక 2 రోజుల క్రితం విజయవాడ సింగ్ నగర్ లో గుర్తు తెలియని వ్యక్తులు జగన్ పై రాయి విసిరారు. దీంతో సెక్యూరిటీని టైట్ చేశారు అధికారులు. సీఎం జగన్ భద్రతలో భారీగా మార్పులు చేర్పులు చేశారు. సీఎం జగన్ వెళ్లే మార్గంలో సీనియర్ డీఎస్పీలతో భద్రతను కట్టుదిట్టం చేయనున్నారు. పలు జిల్లాల నుంచి డీఎస్పీలకు పిలుపునిచ్చారు. సీఎం వెళ్లే మార్గాలను సెక్టార్ల వారీగా విభజించారు అధికారులు. ఒక్కో సెక్టార్ కు ఒక డీఎస్పీ, 2 సీఐలు, 4 ఎస్ఐలతో భద్రత ఏర్పాటు చేశారు. ఇక నిర్దేశించిన రోడ్డు మార్గంలోనే బహిరంగ సభలు నిర్వహించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సో మొత్తంగా జగన్ బస్సు యాత్రకు సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి వినయ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వినయ్, చూస్తున్నాం గాయం తర్వాత సీఎం బస్సు యాత్ర మరలా మొదలు కానున్నట్టు తెలుస్తుంది. బస్సు యాత్రకు సంబంధించి అదేవిధంగా సెక్యూరిటీలో మార్పులు చేర్పులకు సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? సీఎం జగన్ మేమంతా బస్ యాత్ర గన్నవరంలో రోడ్ షోగా సాగుతా ఉంది. గాయం తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు భారీగా ప్రజలందరూ కూడా తరలి వస్తా ఉన్నారు. మహిళలు, వృద్ధులు అందరూ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి బస్ యాత్ర వస్తుంది కనుక అతన్ని చూసేందుకు భారీగా తరలి వస్తా ఉన్నారు. ప్రస్తుతం మనం గన్నవరం దగ్గర ఉన్నాము. గన్నవరం దగ్గర రోడ్ షోలో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలందరూ కూడా అభివాదం చేసుకుంటూ ముందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. నిన్న ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సింగనగర్ ప్రాంతంలో దాడి జరిగిన తర్వాత మొత్తం జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు భారీగా జనాలందరూ కూడా తరలి వస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందరూ కూడా అభివాదం చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం గన్నవరం రోడ్ షోలో ముందుకెళ్తా ఉన్నారు. ప్రజలందరూ కూడా అభివాదం చేసుకుంటూ ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తం దారి పొడుగున ప్రజలందరూ కూడా అభివాదం చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. మొత్తం ప్రస్తుతం గన్నవరం ఇప్పుడే సీఎం జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు కూడా వెళ్తా ఉంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు. అయితే ఈ దాడి తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి బస్ యాత్ర మళ్ళీ మొదలైన నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఆ ఘటనకు సంబంధించి ఏం మాట్లాడతారనేది పొలిటికల్ సర్కిల్స్ లో కూడా చర్చ జరుగుతా ఉంది. ఇప్పటికే అదంతా కూడా పొలిటికలైజ్ అయిన నేపథ్యంలో అటు టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇది 2 పార్టీలు కూడా ఈ ఇష్యూ పైన పెద్ద ఎత్తున డ్రైవ్ చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం గన్నవరం నుంచి రోడ్ షో వెళ్తా ఉన్నారు. దానికి సంబంధించి ఏం మాట్లాడతారు, ఏం చెప్తారు అనేది మటుకి రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. దారి పొడుగున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు, ఆయనకి అభివాదం చేసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తా ఉన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఇక్కడ ఒక గలడాకు వచ్చిన వాళ్ళందరూ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి కిందకి దిగుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. మొత్తం దారి పొడుగున ఎవరికైనా సమస్యలు ఉంటే వాళ్ళది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చి కలుస్తా ఉన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సమస్యలు కూడా వింటున్నారు. అయితే నిన్న ఘటన తర్వాత పోలీసులు కూడా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున సెక్యూరిటీ కూడా అరేంజ్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎమ్మెల్యేలు అందరూ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డితోనే బస్ యాత్ర అంటే కృష్ణా జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ బస్ యాత్రలో పాల్గొంటా ఉన్నారు. రోడ్డు మార్గంలో ఎవరికైనా పెద్ద ఎత్తున సమస్యలు ఉంటే వాళ్ళందరూ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి సమస్యలు చెప్పుకునేందుకు ఈ ప్రాంతానికి వస్తా ఉన్నారు. ప్రస్తుతం సీఎం జగన్మోహన్ రెడ్డి కలిసి ఇక్కడ గన్నవరం నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు సమస్యలు చెప్తా ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డికి పరిస్థితులన్నీ కూడా వివరిస్తా ఉన్నారు. ఇలా ఓవరాల్ గా మొత్తం ఇడుపులపల్లిలో మొదలైన పాదయాత్ర విజయవాడ వరకు కూడా చేరుకుంది. ప్రస్తుతం గన్నవరంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రోడ్ షోకి వెళ్తా ఉన్నారు. గాయం తర్వాత ఆయన చూసేందుకు ప్రజలందరూ కూడా భారీగా తరలి వస్తా ఉన్నారు. మనం విజయవాడ టైం చూడొచ్చు. జగన్మోహన్ రెడ్డి బస్ యాత్ర తిరిగి మొత్తం ప్రజలందరూ కూడా అభివాదం చేస్తా ఉన్నారు. ప్రస్తుతం గన్నవరం దగ్గరికి సీఎం జగన్మోహన్ రెడ్డి బస్ యాత్ర చేరుకుంటూ రోడ్ షో చేసుకుంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్తా ఉన్నారు. మరి కాసేపట్లో హనుమాన్ జంక్షన్ క్రాస్ అయ్యి హనుమాన్ జంక్షన్ లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బ్రేక్ ఇస్తారు. సాయంత్రం 5 ఆ ప్రాంతానికి గుడివారికి సీఎం జగన్మోహన్ రెడ్డి బస్ యాత్ర చేరుకుంటుంది. 5 గంటలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభలో మాట్లాడబోతున్నారు. ఈ దాడి ఘటనకు సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతారనేది అయితే మటుకు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. వంశీ, వినయ్, చూస్తున్నాం ఇప్పుడు గన్నవరం అదేవిధంగా మీరు చెప్పినట్టు గుడివాడ రెండు కూడా ఈ 2 పార్టీలకు అత్యంత కీలకము. ఆ 2 నేతలను ఓడించేందుకు కూడా ప్రతిపక్ష
టీడీపీ ముమ్మర కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో అంటే ఇటువంటి ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు ఈ రెండు నియోజకవర్గాల్లో సెక్యూరిటీని ఏ విధంగా టైట్ చేశారు, ఓవరాల్ గా ఎలా ఉండబోతోంది? అయితే 175 నియోజకవర్గాలు ఒకేటైతే గన్నవరం గురువాడ నియోజకవర్గాలు ఒకేటని చెప్పుకోవచ్చు. ఇద్దరు కూడా గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఉన్నారు. చంద్రబాబుతో పాటు తెలుగుదేశం పైన పెద్ద ఎత్తున అటాకింగ్ చేస్తున్న నేపథ్యంలో ఈ రెండు నియోజకవర్గాల పైన కూడా ఆ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు దృష్టి పెట్టారు. గురువాడ అదేవిధంగా ఆ గన్నవరంలో ఇద్దరు నేతలు వల్లభీని వంశీ అదేవిధంగా కొడాలి నానిని ఓడిస్తామని చెప్పి కూడా అప్పటికే పెద్ద ఎత్తున నారా లోకేష్తో పాటు ఆ చంద్రబాబుని కూడా ప్రకటిస్తున్న నేపథ్యంలో ఈ రెండు నియోజకవర్గాల పైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పెషల్ ఫోకస్ చేసింది. దాంట్లో పాటుగానే ఉదయం నుంచి కూడా అంటే ఈ కొత్త ముఖ్య కార్యకర్తలు మరోవైపు స్థానికంగా ఇబ్బందున్న నాయకులందరినీ కూడా గుట్టా రామచంద్రరావు కావచ్చు మిగిలిన నాయకులందరినీ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి పిలిపించుకుని మాట్లాడారు. గవర్నమెంట్ ఎలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరికీ వివరించారు. దాంట్లో భాగంగానే ఇప్పటికే గన్నవరం నుంచి రోడ్ షో వేసిన జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్తా ఉన్నారు. మరి కాసేపట్లో ఈ రోడ్ షో హనుమాన్ జంక్షన్కి చేరుకోబోతా ఉంది. హనుమాన్ జంక్షన్తో కూడా లంచ్ బ్రేక్ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి గురువారకు సీఎం జగన్మోహన్ రెడ్డి పైన అవుతారు. గురువారంలో బహిరంగ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగించబోతా ఉన్నారు.